ఏసీ గాలి सर ఒక గ్రూప్ ఫోటో థ్యాంక్ యూ. ఇవన్నీ ఒక వ్యక్తి తల్లిదండ్రుల పేరు మీద పురస్కారాలు సత్కారాలు చేయడానికి ముందు వచ్చిన వాళ్ళందరికీ మా కిన్నెర వేదిక ముందుగా ముందు కార్యక్రమాలు వచ్చింది. అందులో మా రమణాచార్య గారి తండ్రి గారి పేరు మీద పురస్కారాలు కార్యక్రమాలు జరుగుతున్నాం. అలాగే ఈయన ఊళ్ళోనే భాషా ప్రభావం పోటీ పురస్కారం ద్వారాశాస్త్రి గారు పురస్కారాలు కమిటీ జరుగుతున్నాం. ఇలా ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల్ని సత్కరించుకునే సంప్రదాయం ఉన్న కార్యక్రమాలన్నింటినీ మేము ఒక వేదిక తీసుకుంటాం. మనం వ్యవసాయం ప్రోగ్రాం వెళుతున్నాం. నుంచి బయటకు రావడానికి నిన్ననే ఈనాడు పేపర్లో ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. నాన్న మీకు వందనం అనేటువంటి కరీంనగర్ జిల్లాలో ఒక సమీక్ష అటకీ సంస్థ వాళ్ళ సంస్థలో ఉన్న కార్యవర్గ సభ్యులందరూ తల్లిదండ్రుల పేరు మీద ఒక వేదిక మీదకి ప్రముఖులందరికీ పురస్కారాలు ఇవ్వడమే కాదు నగదు పారితోషికం కూడా ఇచ్చి సత్కరించారు. ఇది కరీంనగర్ జిల్లాలో ఉన్న మారుమూల ప్రదేశం. మరి అక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రుల పేరు ఇచ్చారు. వాళ్ళందరికీ మనం గురించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే గురువులు కూడా ఎవరు మర్చిపోవట్లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక ప్రభుత్వ పథకాలలో 39 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా విధిగా పనిచేసినటువంటి ఉపాధ్యాయుడు పదవి విరమణ పొంది ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి వాళ్ళ స్టూడెంట్స్ ఒక 200 మంది వచ్చి 3 కిలోమీటర్ల ఆయన సన్మానం వేసి ఉంటే 3 కిలోమీటర్లు ఒక ఉదయముగా ఒక కారు లాగి వాళ్ళ ఆయన్ని ఒక ప్రధానంగా చేసుకుని వెళ్ళేటువంటి మనం ఇంటూ ఉంటే చూస్తుంటే కళ్ళు ఇది కూడా ఈనాడు కాకుండా. కాబట్టి మారుమూల గ్రామాల్లో కూడా ఈనాడు కూడా గురువుగారిని సత్కరించడం తల్లిదండ్రులు సత్కరించడం సంప్రదాయాలు ఉన్నాడు. మనంతా ఎంతో గర్వం. ఈనాడు ఈ అత్యుత్తమ పురస్కారం ఏదో పురస్కారం ఇవ్వడం కాదు. మా రాయకం గారు 25,000 రూపాయలు కూడా దాన్ని గౌరవిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయించిన మీరందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈనాడు ముఖ్య అతిథిగా ఉభయ రాష్ట్రాల సాంస్కృతిక సమస్త సలహాదారు తెలంగాణ సంస్థ సలహాదారు వారిని గురించి ఆహ్వానిస్తాను. కింద సంవత్సరం రాష్ట్ర పురస్కార గ్రహీత డాక్టర్ ఓలేటి పార్వతి గారిని సభాధ్యక్షులుగా ఈనాడు పురస్కారం అందుకోబోతున్నటువంటి రాయల సుబ్బారాయ పురస్కారం శ్రీ రేపల వెంకట రామకృష్ణ శాస్త్రి గారిని వేదిక మీద రావాల్సిందిగా
ఇంద్రగంటి జానకి బాలగారితో కూడా పుస్తకాలను ప్రశ్నించాలని పరిచయం చేయడానికి చేసినటువంటి శ్రీ నారాయణ వెంకట అనంత కృష్ణ గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తూ అలాగే డాక్టర్ ఆపూరు విద్యాదేవి గారు కూడా వేదిక రావాల్సిందిగా అలాగే రెండు पुलिस वालों ने नजर आपको सर ఇక్కడ చూడండి అక్కడ ఉంటా ఇట్లా వచ్చండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి అదే వస్తూనే ఉన్నా ఫిక్స్ లేదు సార్ మరణ కోసం सर्वविधान समाजे मौन विभूषण పండితుల సభలు ఈ సంవత్సరంలో కొంచెం మౌనం వహించడమే బాగుంటుంది దాని సందర్భం కనుక ఈ మాట చెప్తాను. అంటే ఈ మా రహస్య ఫౌండేషన్ తరఫుని ఒక సుమారు 20 సంవత్సరాల నుంచి మేము ఒక నవలా రచయితకి మా తల్లిగారి పేరుని బందర్లో ఆంధ్ర సాహిత్య పరిషత్ ద్వారా మేము పురస్కారం ఇచ్చేవారు. తర్వాత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఈ హైదరాబాద్లో మా ఫౌండేషన్ తరఫుని ఒక శ్రీమూర్తికి సాహితీమూర్తికి ఇక్కడ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. గత 10-12 సంవత్సరాల నుంచి పయనించే మేము మా తండ్రి గారిని ఒక విద్వాన్ పండితుడికి అలాంటి వారికి సత్కారం చేయడం జరిగింది. అది మా అదృష్టం. ఎవరో నన్ను అడిగారు, ఎందుకు మీ తండ్రి గారి ఇచ్చారు? నాకు ఏం చెప్పాలో తెలియలేదు. కానీ యక్ష ప్రశ్నలో యక్షుడు అడిగాడు ధర్మరాజు, కించిత్ గురుతరా భూమి అన్నారు. ఇంకోటి ఏమన్నాడంటే కించిత్ ఉచ్చధనం సా. అప్పుడు ధర్మరాజు అన్నాడు, మాతా గురుతరా భూమి పితా ఉచ్చధనం సా. అనేక పండితులు ఉన్నారు, నేను వివరణ చెప్పట్లేదు. అందుకని ఇంతకంటే ఇతని పూజించదగిన వాళ్ళు ఎవరూ లేరు కనుక వాళ్ళని స్మరించుకుంటూ ఏదో చంద్రుడితో నూరుకోలాగా ఈ చిరు సత్కారం మేము చేస్తున్నాం. ఇంకా వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి, వాటి ప్రస్తావన ఇక్కడ చేయట్లేదు ఎందుకంటే సమయం కాదు. మాకు ఈ సంవత్సరం చాలా మంచి ఉత్తమమైనటువంటి వారు పెట్టారు. రేవండ శాస్త్రి గారు, వెంకటరామ శాస్త్రి గారు, వారు
మా ఊళ్ళో ఈ వరకు కూడా వేమన కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఈ ఊళ్ళో సెంట్రల్ యూనివర్సిటీలో కూడా వారు ప్రొఫెసర్గా ఉన్నారు. వారు గొప్ప మహాపండితులు. సంస్కృత ఆంధ్రంలో రెండింటిలో కూడా గొప్ప విద్వాంసులు, వ్యాకరణ పండితులు. అందుకని కొంచెం శబ్దం జాగ్రత్తగా వాడాలి. రేవణ వారు ఆ కుటుంబం చాలా గొప్ప పండిత వంశం. దీని ముందు ఒక మాట చెప్పాలి. మన అవధాని గారు, రేవణ అవధాని గారు మా ఊళ్ళో ఈ ఊళ్ళో మాకు చిరకాల పరిస్థితులు. వారు కూడా వేదగణితాన్ని దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చి చక్కగా ఎంతో ప్రచారం చేశారు. అనే పుస్తకాలు, గ్రంథాలు రాశారు. వారు నాకు చాలా మిత్రులు. ఈ రేవణ శాస్త్రి గారి వీరికి పురస్కారం సందర్భంగా వారిని కూడా ఆహ్వానించాం. వారు కూడా వేదిక మీద వారు వేదిక మీద ఉండదగినటువంటి వ్యక్తి. తర్వాత రేవణ వారి యొక్క సూర్యప్రకాశ్ శాస్త్రి గారి పేరు మనందరికీ తెలుసు. వారు గొప్ప గణాల పండితులు. వారు ఉపన్యాసం చేస్తే కూడా నేను విన్నాను. మా ఊళ్ళో మేము మా తల్లి గారు వారు ఈ నవగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు వారి గురించి అక్కడ ఉపన్యాసం చేయించాము. సో అటువంటి గొప్ప పండిత వంశంలో పుట్టినటువంటి రేవణ వెంకటరామ శాస్త్రి గారి, వెంకటరామకృష్ణ శాస్త్రి గారికి ఇవాళ సత్కరించుకోవడం మా అదృష్టం. అలాగే ఎందుకంటే శ్రీకాంత్ శర్మ గారు అందరికీ తెలిసిన వారే. ఆయన ఎందుకంటే పాత్రికేయులు, పత్రికా సంపాదకులు, రచయిత, కవి. జానకి బాల గారి ఆయనకంటే ఎక్కువ ప్రాచుర్యం పొందిన వ్యక్తి. ఆవిడ మగపల్లి సోమశేఖర శర్మ గారి గురించి చెప్పినప్పుడు అనేవారు, డిగ్రీ లేని చదువు అని. సోమశేఖర శర్మ గారికి పెద్ద డిగ్రీ లేవు, కానీ వారు ఈ శాసనాలు వేరు మన న్యూస్ పేపర్ చదివినట్టు చదివేవారు. అలాగే ఈ మన జానకి బాల గారు ఆవిడ గొప్ప నవరాలు చేసి చాలా కథలు రాశారు. తర్వాత కొన్ని బయోగ్రఫీస్ కూడా రాశారు. ఆవిడ శైలి అది చాలా సరళంగా, మధురంగా ఉంటుంది. వారిని మేము ఇవాళ వారికి సత్కారం చేయడం మా అదృష్టం. వారు కూడా ఇక్కడే ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు, అలాగే రేవణ వారి కుటుంబ సభ్యులకి అందరికీ మా స్వాగతం. ఇక్కడ మా కుటుంబ సభ్యులు చాలా మంది నా స్నేహితులు వారందరూ వచ్చారు. వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాను. నమస్కారం. మంచి వ్యాపారం ఆహ్వానిస్తున్నాను. వారిని పరిచయం చేస్తారు. తర్వాత ముఖ్య అతిథి రమణాచార్య గారు, వెంకటవాణి గారు వారు ఉదయం సత్కరిస్తారు. కిన్నెర ఆర్ట్ క్రియేట్ మరియు రాయసం ఫౌండేషన్ రాయసం సుబ్బారెడ్డి గారి పురస్కారాన్ని అందుకుంటున్నాం. ఈనాటి సన్మాన గ్రహీత ప్రొఫెసర్ రేవేళ్ల వెంకటరామకృష్ణ శాస్త్రి గారికి పరిచయం చేసే బాధ్యత నాకు దక్కింది. అందుకని ఈ నిర్వాహం ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు నా గురువులు. మేరూరు అర్థంలో చూపినట్టుగా నా శక్త్యానుసారం వారి సభకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. 1954 సంవత్సరం అక్టోబర్ నెలలో పొడగట్టపల్లి అనే గ్రామంలో పుట్టినటువంటి వారు వేదపండితులైన అన్నావరాళ్ళు గారు, సూర్యకాంత దంపతుల యొక్క కుమారుడు. వారు తేజి సూర్యనారాయణ గారి దగ్గర వారి గురువులు వారి దగ్గర అధ్యయనం చేశారు. రామకృష్ణ శాస్త్రి గారు హైదరాబాద్ యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్గా పదవి చేశారు. వీరు వ్యాకరణ విద్యా ప్రవీణ, భాషా ప్రవీణ, అలంకార శాస్త్రంలో, జ్యోతిషంలో, లింగ్విస్టిక్స్లో ఎంఏ చేశారు.
కంప్యూటింగ్లో సర్టిఫికేట్ కోర్స్ చేశారు. 1989లో ప్రారంభమై ఆయన అబ్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ డిస్క్రిప్షన్ ఇన్ ఫేమస్ సాంస్క్రిట్ డ్రామాస్ అనే అంశం మీద సంస్కృతంలో PhD తీసుకున్నారు. అక్కడికి ఆగలేదండి. 1994లో ఉత్తర హరివంశ కథలు ఎర్రన, సోమన, పోతన తులనాత్మక అధ్యయనం అనే అంశం మీద పరిశోధన చేసి తెలుగులో కూడా PhD తీసుకున్నారు. 1974 సంవత్సరంలో కొవ్వూరులో ఉపన్యాసకులుగా ప్రారంభమైన వారి బోధనా ప్రస్థానము దేవవరం మీదుగా లీడర్గా పదోన్నతి పొంది హైదరాబాద్ యూనివర్సిటీలో చేరి 2010 నుండి 2019 వరకు ప్రొఫెసర్గా ఉండి పదవి విరమణ చేసి 45 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. రిటైర్ అయిన ఈ రోజు కూడా వారు పాఠాలు చదువుతూనే ఉన్నారు. ఇక వారి కలం పాఠాలు చెప్పే శిష్యులు తెలిస్తే వారి కలం 1990 సంవత్సరంలో ప్రారంభించి అనేక సాహిత్య శాస్త్ర గ్రంథాలను నిరంతరాయంగా వెలిగించింది. వారి గ్రంథాల పేర్లు వింటే ఎంత ఉత్కృష్టమైన గ్రంథాలు మనకి తెలుస్తాయి. రాఘవ శతకము, కావ్యచంద్రిక అనే పద్య నిర్వచనంపై విశ్లేషణాత్మక రచన, తెలుగు వ్యాకరణంలో స్వర్ణవాసనదత్తము, సంస్కృత వ్యాకరణము. నా ఉద్దేశంలో ఈ సంస్కృత వ్యాకరణం లేని ఇల్లు ఉండదని నా నమ్మకం. అంత ప్రఖ్యాతమైన గ్రంథాన్ని పాణినీయ శిక్ష, వేదాంగ ఛందస్సు, వేదాంగ జ్యోతిషము, ఇక తర్వాత కారక అండ్ లింగేషన్ ఇంగ్లీష్లో కారకం మీద, తెలుగు వ్యాకరణాల పునఃసంఖ్య గ్రంథానికి సంపాదకత్వం, ఉత్తర హరివంశము, శ్రీహరి వైభవము, నృసింహ పురాణానికి తెలుగు వ్యాఖ్యానము, వ్యాస మంజూష, వర్ణన రత్నాకరములో 200 పద్యాలకి వ్యాఖ్యానము, నాగానందంపై తెలుగులో వ్యాఖ్యానము. ఇవి ముద్రిత గ్రంథాలు కాక నిరుక్తము వారి ప్రస్తుత ముద్రణలో ఉన్న గ్రంథము చిన్నయసూరి బాల వ్యాకరణానికి వ్యాఖ్య ముద్రించవలసి ఉన్నది. అట్లాగే 1985లో ప్రారంభమై అనేకమైన విశిష్ట పత్రికల్లో 17 వ్యాసాలను వీరు ప్రచురించారు. అట్లాగే అనేకమైన సెమినార్లు, వర్క్షాపులు, సదస్సుల్లో పాల్గొనడమే కాకుండా 1979 సంవత్సరంలో ప్రారంభమై ఈనాటికి కొనసాగుతూనే ఉంది. ఇక ఏ క్రిటికల్ ఎనాలిసిస్ ఆన్ భరతవాక్యం ఇన్ ఫేమస్ సాంస్క్రిట్ డ్రామాస్. ఆ టాపిక్స్ మనం చూసినట్టయితే చాలా అద్భుతమైన టాపిక్లు. అట్లాగే షష్ట్యాహ ప్రయోగిక పద్ధతి అనేటటువంటి టాపిక్. ఇట్లా అనేకమైనటువంటి సుమారుగా 27 పేపర్ ప్రజెంటేషన్స్ సెమినార్లో పాల్గొని వారు చేశారండి. వీరి నేతృత్వంలో 14 మంది ఎంపీలు పట్టాలు పొందుకున్నారు. 13 మందికి PhD ఇచ్చారు. ఇక దీని పరిశోధన క్షేత్రం పాణినీయ వ్యాకరణం, తెలుగు ప్రాచీన వ్యాకరణం. PG విద్యార్థులకి తెలుగు వ్యాకరణం పాఠ్యాంశాల పుస్తక నిర్మాణం కూడా వారు చేపట్టారు. అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వ్రాత ప్రతి గ్రంథాల సేకరణలో వీరు పాల్పంచుకున్నారు. సమాసవాద అనేటువంటి గ్రంథానికి సంపాదకత్వం వహించారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతము కాక గ్రంథలిపి, శారదాలిపిలో కూడా మంచి ప్రదేశం ఉన్నటువంటి వారు రామకృష్ణ శాస్త్రి గారు. అట్లాగే శబ్ద వ్యుత్పత్తి శాస్త్రంలో సంస్కృతము, తెలుగు పదాలపై పరిశోధనలో భాగంగా యాస్క నిరుక్తాన్ని తెలుగు వ్యాకరణంలో విశేషమైన కృషి చేస్తున్నారు. అలాంటి శ్రీ రామకృష్ణ శాస్త్రి గారిని సభకి పరిచయం చేసే అదృష్టాన్ని కలిగించిన వారికి మరొకసారి నమస్కారాలు చెప్తూ, గురువు గారిని పరిచయం చేసిన గురువు గారికి నమస్కారం చెప్తూ స్వాగతం. జానకి వారి గురించి క్లుప్తంగా కవయిత్రిగా కథకురాలి
గాయకురాలుగా, నవలా రచయితగా, కాలమిస్ట్గా, తెలుగు సినీ సంగీత వ్యాఖ్యాతగా, లలిత గీతాల గాయనిగా, తెలుగు పాఠకులకు, శ్రోతలకు సుపరిచితులు ఇంద్రగంటి జానకివాల్ గారు. వీరు రాజమండ్రిలో డిసెంబర్ 4, 1945లో పూరి రామచంద్ర శర్మ, లక్ష్మీ నరసాంబ దంపతులకు జన్మించారు. వీరి బాల్యమంతా కడుపులో గడిచింది. SSLC వరకు SML బాలికోన్నత పాఠశాలలో, PUC ప్రైవేట్గా ఆంధ్ర యూనివర్సిటీలో చదివారు. 1966 మార్చిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా చేరి 2006లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుండి MA చదివారు. అస్మిత ఉమెన్స్ రిసోర్స్ సెంటర్లో కొంతకాలం పనిచేశారు. 1966 డిసెంబర్లో వీరి వివాహం ప్రముఖ సాహితీవేత్త ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారి కుమారుడు మరియు ప్రముఖ కవి, పాత్రికేయులు, విమర్శకులు, అనేక లోకగీతాలు రాసిన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారితో జరిగింది. వీరి సంతానం హిరణ్మయి మోహనకృష్ణ. జానకివాల్ గారు సంగీత కుటుంబంలో పుట్టి సంగీతాన్నే ఊపిరిగా పీలుస్తూ అనేక దుఃఖాలను మర్చిపోయేవారు. వీరి తల్లి సంగీతం టీచర్. అలా బాల్యం నుండి అమ్మ పాటలు వింటూ సంగీతం, పాటల పట్ల మక్కువను పెంచుకున్నారు. ఒక సందర్భంలో నాకు ఊహ తెలిసినప్పటి నుండి తెలిసినది, అర్థమైంది పాట ఒకటే, అది సినిమా పాట. బాల్యం అంటే నాకు గుర్తుకొచ్చేది అతి చిన్న వయసు నుండి పాటలు పాడుకుంటూ గంతులేస్తూ తిరగడమే. అలా నాకు సినిమా పాటలపై విపరీతమైన ఇష్టం ఏర్పడింది. వినిపించిన ప్రతి పాటను అనుపించుకొని పాడుతూ తిరగడం నా దినచర్యలో భాగమైంది అన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి లలిత సంగీత గాయనిగా అనేక పాటలు ఆలపించారు. వివిధ సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యాకైరవతోదీం శృతిశిరస్సివంతముక్తామణి తారాం పద్మభువా త్రిలోకజననీం వందే కిరాం దేవతాం యత్పాదాబ్జ నమస్క్రియా సుహృతినాం సారస్వత ప్రక్రియా బీజన్యాసభువో భవంతి కవితానాక్షైకజీవాతమా. ఆ సరస్వతీదేవికి నమస్కరించి సభను అలంకరించినటువంటి పెద్దలు కేవీ రమణ గారికి, పి రఘు గారికి, గౌరవానికి కోరేటి బాలకృష్ణ గారికి, పురస్కార సహసత్తులకి పరిచయకర్తలైనటువంటి ఆనందకృష్ణ గారికి, విద్యార్థులు గారికి, సభలో కూర్చున్నటువంటి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఒక 2 సంవత్సరాల క్రితం ఇలాగే తల్లిదండ్రుల పట్ల భక్తి గౌరవంతో కడపలో బోధకుడి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి కుమారుడు ఆ పురస్కారాన్ని అందించారు. మళ్ళీ ఇప్పుడు రాయసం వెంకటరామయ్య గారు వారి తల్లిదండ్రుల పట్ల గౌరవంతో ఈ పురస్కారాన్ని నాకు అందించడం అనేటువంటిది నాకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. వినాంతే నిహితం తేజ సవిత్రేవ హృదాశన అని కాళిదాసు రఘువంశంలో అంటాడు. ఇది ఇప్పుడు తన కుమారుడికి రఘుమహారాజుకి సూర్యుడు సాయంకాలం అస్తమిస్తూ తన తేజస్సును అగ్నికి ఇచ్చినట్లుగా తన కుమారుడికి
తన యొక్క తేజస్సును అందించాడు అని. అలాగా తండ్రి యొక్క ఆత్మవైపు పునరావశ్యంగా అంతేత తండ్రి యొక్క తేజస్సే కుమారుడి రూపంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ కుమారుడు తల్లిదండ్రుల పట్ల తన యొక్క గౌరవాన్ని భక్తిని ప్రకటించుకోవడం అనేటువంటిది ఆ కృతజ్ఞత అనకూడదు, బాధ్యత అనాలి. అటువంటి మరి రాయసం వెంకటరామయ్య గారు వారి కుటుంబ సభ్యులు వీరి తల్లిదండ్రుల పట్ల గౌరవంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది ప్రశంసించదగినటువంటి విషయం. తర్వాత నాకు సంస్కృతము ఆంధ్రము రెండు పళ్ళు. సంస్కృతంలో వ్యాకరణం చదువుకున్నాం. తెప్పరికి వర్తమాన విభవాన్ని కూడా చదివించడానికి వారికి యజ్ఞమవుతుందని ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రామరాజు గారు వెంకటరామయ్య గారు చాలా సత్కరిస్తారు. శ్రీమతి మహాలక్ష్మి గారు ప్రార్థిస్తున్నారు. మీరు అందరూ అర్థం చేస్తారు. శ్రీమతి మహాలక్ష్మి గౌరవం చక్కటి దర్శనం సమర్పించిన ఎమ్మాల వరలకర్ గారిని కూడా వేదికలో కష్ట అనుభవం. కరోనా కష్టకాలంలో సంగీత అభిమానులందరికీ ఇండియాలో బాగున్నప్పుడు ఒక వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో కమిషనర్గా రిటైర్ అయిన ఒక 1000 భక్తి గీతాలను కలెక్ట్ చేసి ప్రతిరోజు 300 మందికి 3 భక్తి గీతాలు చొప్పున ప్రతిరోజు 5:30 కల్లా అందరూ వాట్సాప్లో పంపిస్తున్నారు. ఒక సంగీత అభిమాని నాకు కూడా 4 సంవత్సరాల నుంచి పంపిస్తున్నారు. నేను కూడా ఒక 500 మందికి వాటిని నేను పంపిస్తున్నాను. ఆయన మా లక్ష్మీనారాయణ గారి శ్రీ లక్ష్మీనారాయణ గారి సంగీత అభిమాని అయితే మేమందరం లక్ష్మీనారాయణ గారి అభిమానం. వారిని చాలా ప్రకారం నారాయణ గారి పరిశీలిస్తాం. నేను అందరూ పరిచయం చేస్తామని తెలియదు. We would like to thank at the outset Sri K.T. Ramana garu, retired advisor. Sir, 1 second. Able division. We would like to thank Sri Raghuram garu of Kerala and being one of the main persons for making sure that the foundation was established. Special thanks to Sri Modi Karan garu for accepting to be the special guest. The speech was so wonderful, it made it for all of us. Thanks also to Raghuram for being the special guest. We also like to thank Sri Venkataraman garu and Sri Vidya garu for their wonderful speeches as guest speakers. We would like to extend our congratulations to Sri Indrakati Janaki Bala garu for accepting the award and the Gold Prize of Mahalakshmi garu. We would also like to congratulate Sri Devalla Venkataraman Krishna Shastri garu for accepting the award for the Prize of Mahalakshmi garu. Both the awardees are please follow me and we next honor to be a part of this ceremony. We would like to thank Kedara Arts for making us grand evening. Their association with their families is cherished. We would like to thank the press and Tajmal Gujarat for their excellent auditorium for the event. Last but not least, I would like to thank the audience without whose presence there will be no event. Dinner is served and I request all present to have. Thank you. Yes, dinner is served. Please join for dinner. Thank you.